శ్రీ గురుభ్యో నమ. శ్రీ వైష్ణవీదేవి అయి నమ. రాజకీయాలు ఒక జాతక చక్రం అని చెప్పి చెప్పబడ్డది. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నది. జాతక చక్రంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి 9 గ్రహాలు ఉన్నా అందులో 7 గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 గ్రహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే పార్టీలన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ గ్రహాలకి శత్రుమిత్ర సమత్వాలు ఉన్నట్టే పార్టీని నడిపించేటటువంటి వ్యక్తులకి, పార్టీలో ఉన్నటువంటి సభ్యులకి, నాయకులకి, వీళ్ళందరికీ కూడా శత్రుమిత్రత్వాలు అనేవి సహజంగా ఉంటాయి. అయితే మన సిద్ధాంత గ్రంథాలు ఏం చెప్పాయి? ఈ శత్రుమిత్ర సమత్వాలు ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? 12 రకాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మిత్రత్వం, శత్రుత్వం, సమత్వం, అధిమిత్రత్వం, అధిశత్రుత్వం, అది సమత్వం, నైసర్గిక మిత్రత్వం, నైసర్గిక శత్రుత్వం, నైసర్గిక సమత్వం, తాత్కాలిక మిత్రత్వం, తాత్కాలిక శత్రుత్వం, తాత్కాలిక సమత్వం. ఈ సమత్వాలను పక్కన పెడితే మిత్రత్వం, శత్రుత్వం, అధిమిత్రత్వం, అధిశత్రుత్వం, నైసర్గిక మిత్రత్వం, నైసర్గిక శత్రుత్వం, తాత్కాలిక మిత్రత్వం, తాత్కాలిక శత్రుత్వం. ఇవంటే ఏమిటో చూద్దాం ఉదాహరణతో. మిత్రత్వం అంటే ఏమిటి? మిత్రత్వం అంటే ఎవరైనా ఒకరు వచ్చి మీ స్నేహితులు ఎవరు అని అడిగితే ఎవరో నేను ఒక పేరు చెప్పాను, మిమ్మల్ని అడిగితే మీరు ఒకరి పేరు చెప్పారు, కానీ మనిద్దరం స్నేహితులమే అయినా సరే మీ స్నేహితులు వేరేగా ఉన్నారు, నా స్నేహితులు వేరేగా ఉన్నారు, కాబట్టి దీన్ని సాధారణంగా మిత్రత్వం అంటారు. శత్రుత్వం కూడా అంతే. మీ శత్రువు ఎవరో పలానా, నా శత్రువు ఏదో పలానా. అయితే వాళ్ళిద్దరూ శత్రుత్వం వల్ల మనం కూడా సాధారణంగా శత్రువులు అవుతాం, ప్రత్యక్షంగా కాకపోయినా. అలాగే అధిమిత్రత్వం గురించి చూద్దాం. అధిమిత్రత్వం అంటే ఏమిటి అంటే, మిమ్మల్ని అడిగారు మీ స్నేహితులు ఎవరని, నా పేరు చెప్పారు, మీరు నన్ను అడిగారు, నేను మీ పేరు చెప్పాను. అంటే ఏంటైంది? ఇక్కడ పరస్పర భావన ఉన్నది. ఇక్కడ ఉభయలకి కూడా థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నది. దీనికి బలం ఎక్కువ ఉంటుంది. అలాగే శత్రుత్వం, మిమ్మల్ని అడిగారు మీ శత్రువు ఎవరని, నా పేరు చెప్పారు, నన్ను అడిగారు, మీ పేరు చెప్పారు, దీనికి డెడ్ అగేన్స్ట్. ఇద్దరికి పరస్పర భావన ఉన్నది శత్రుత్వంలో. ఇది బలమైందే. ఇంకా నైసర్గిక మిత్రత్వం. ఒక ఆఫీసులో డ్యూటీ చేయవలసి వచ్చింది మీరు నేను. మీ స్నేహితుడు వేరేగా ఉన్నారు, నా స్నేహితుడు వేరేగా ఉన్నాడు, కానీ ఎంతసేపు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో పని ఉంటుందో అంతవరకు మన ఇద్దరం స్నేహితులమే. మీరు నేను శత్రువులమే, కానీ ఒకే దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. దీన్ని నైసర్గిక మిత్రత్వం అని అంటాడు. ఇంకా శత్రుత్వం. శత్రుత్వం అంటే ఏమిటి అంటే, మీరు నేను స్నేహితులమే, కానీ మీ యజమాని వేరు, మా యజమాని వేరు, వాళ్ళిద్దరూ శత్రువులు. అంచేత మనం కూడా ప్రత్యక్షంగా మాట్లాడుకోవడానికి కుదరదు, శత్రుభావంతో మెలగాలి, ఫోన్లో మాట్లాడుకోవడం మనం. దీన్నే నైసర్గిక శత్రుత్వం అని అంటారు. ఇంకా తాత్కాలిక మిత్రత్వం. ఏదో ఒక కారణం చేత మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవకపోయినా కలిసి ఉంటాం కొంతవరకు. ఇవన్నీ పార్టీలో మనం చూస్తూ ఉంటాం. రకరకాల సిద్ధాంతాలను బేస్ చేసుకుని పార్టీలు ఉత్పన్నం అవుతాయి, కానీ మళ్ళీ కూటములు కడతాయి. కూటములో ఉన్న మనస్తత్వాలు, సైద్ధాంతిక లక్షణాలు అన్నీ ఒకటేనా అంటే కాదే. ఎవరి లక్షణాలు వాళ్ళవి. ఏదో ఒక దాన్ని ఆశించి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వారితో కలుస్తారు. దీన్నే నైసర్గిక మిత్రత్వం అంటారు. శత్రుత్వం కూడా అంతే. ఏదో కారణం ఉండాలా,
శత్రుభావాన్ని పెంచుకోవడానికి. అది శాశ్వతమా అంటే కాదు. 2 రోజులు ఉంటారు, మళ్ళీ మామూలుగా కలిసిపోతారు. ఈ లక్షణాలన్నీ కూడా, నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా, ఏ గ్రహాలతో అయితే లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉంటాయి. పెద్దలు మనం చెప్పిన మాట ఏమిటి అంటే, రాజకీయం ఒక జాతక చక్రంతో పోల్చారు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నమస్కారం.